ఓం నమో నారాయణాయ. ఈ రోజుటి జలిపి ప్రశ్న: కాళ్ళు చేతుల్లేని అందగత్తెకు ఒళ్ళంతా దుస్తులే. ఏమిటది? ఈ ప్రశ్నకు సమాధానం వీడియో చివరిలో చెప్తాను. మార్గశిర మాసంలో ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క కథ వింటే మీకు 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. కథలోనికి వెళ్దాం. ఓం నమో నారాయణాయ. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుల కోసం ఉపవాసాలు పూజలు చేస్తే సకల పాపాలు పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పవిత్రమైన లక్ష్మీ వార కదా, పూజల గురించి చూసినా చేసినా విన్నా మనకే పుణ్యం. మరి ఆ కథ ఏంటో చూసే ముందు మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలు మీకు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. మాసాన మార్గశీర్షం అంటారు శ్రీకృష్ణ భగవానుడు వారు. మార్గశీర్షం అంటే మార్గాల్లో శ్రేష్టమైనది అని అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, భగవద్గీత అవతరించిన మాసం కూడా ఈ మార్గశిర మాసం. భగవంతుడు అన్నింట్లో ఉన్నప్పటికీ కొన్నింట్లో తను స్పష్టంగా ఉన్నాడని తెలియజేసే మాసాల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మాసమే మార్గశిర మాసం. ఈ నెలలో లక్ష్మీనారాయణని తులసి దళాలతో పూజించటం చాలా పుణ్యం. ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతతనిచ్చే ఈ గురువారాల్లో మహాలక్ష్మికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో వృద్ధి చెందే విధంగా మనం చేసుకోవాలి. ఒకనాడు నారదుడు, పరాశరుడు సంచరిస్తుండగా భూలోకానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లలో గోమయంతో అలికి రంగురంగుల రంగవల్లికలు దిద్దుకుంటారు. స్త్రీలందరూ తలంటి స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. లక్ష్మీ పూజ చేయడానికి పూనుకుంటారు. అన్ని రకాల మనుషులు ఒక చోటకు చేరి లక్ష్మీదేవి కోసం పాటలు పాడుతూ ఉంటారు. వారి భక్తికి ఆశ్చర్యం నారదుడు పరాశర మహర్షితో, ఓ నారదా, ప్రజలందరూ ఇంత ఇష్టంగా చేస్తున్న పూజ ఏమిటి? దీని గురించి నాకు కొంచెం వివరంగా చెప్పరా? నాకు చాలా కుతూహలంగా ఉంది అంటారు. ఆ పూజ గురించి వివరంగా తెలియపరచమని అడుగుతాడు. గురువారాల్లో చేసే ఈ పూజ లక్ష్మీ పూజ అంటారు. అన్ని మాసాల్లో మార్గశిరం శ్రేష్టమైనది. ఈ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైనది కూడా. పరాశర మహర్షి నారదుడికి వివరంగా చెప్తాడు. నారద మహనీయ, ఈ పూజ గతంలో ఎవరైనా ఎప్పుడైనా చేస్తే ఎవరు చేశారు, దాని వలన వచ్చే ఫలితం ఏంటో కూడా వివరంగా సెలవేయండి అంటాడు. మార్గశిర లక్ష్మీ వారంలో ప్రజలు పూజ చేస్తూ ఉంటారు. దానికి చాలా పవిత్రత ఉంది అని కథ మొదలు పెడతాడు. ఒకరోజు లక్ష్మీ అమ్మవారు విష్ణు పాదాలను సేవిస్తూ, స్వామి, ఈ రోజు మార్గశిర లక్ష్మీ వారం, ప్రజలు నా పూజ చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నన్ను పూజించే వారిని ఆగ్రహిస్తాను. ఒక్కసారి నా కన్నులతో వారిని చూసి వస్తాను అని వేడుకొంది. విష్ణుమూర్తి సరే అని సెలవిచ్చారు. లక్ష్మి చక్కగా అలంకారం చేసుకుని భూలోకానికి బయలుదేరుతుంది. విష్ణుమూర్తి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఒక ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది. అక్కడ ఆ కనిపిస్తున్న అవ్వను చూసి, అవ్వ, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం కదా, మరి ఇల్లు రంగురంగుల రంగవల్లికలతో అలంకరించలేదేమి అని అడుగుతుంది. దానికి ఆ అవ్వ, లక్ష్మీ వ్రతం అంటే ఏంటో నాకు తెలియదమ్మా, మీరేదైనా చెప్తే నేను చేస్తాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది. మార్గశిర మాస గురువారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గులో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి ఎండబెట్టి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో శుచిగా అందంగా తయారు చేయాలి. కొత్త పీటను తీసుకువచ్చి కడిగి పైన కొత్త ధాన్యం పోసి కొత్త పాత్రను కడిగిన పసుపు నీటితో పొగ చెక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని కొలత పాత్రలో కొలిచి కొలత పాత్ర పైన పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దానిపైన ఉంచి ఎర్రని ధాన్యంతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని పాలను నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టినా మీకు
సర్వశుభాలు కలుగుతాయని చెప్తాడు. ఇది ఒక రకమైన కథ. ఈ కథ రెండో విధానం. ఇది చాలా సులభంగా ఉంటుంది. దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతం చేస్తే ఫలితం వస్తుంది. నైవేద్యం పంచిపెట్టకపోతే గనక పుణ్యం రాదు. మనసును నిర్మలంగా ఉంచుకుని పసుపు కొమ్ములు పంచిపెడితే అంతా సుఖమే జరుగుతుంది. ఇక కథలోనికి వెళదాం. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పి కొంచెం బెల్లం ముక్కను చేతికందించింది. ఆ సుశీల సవతి తల్లి పిల్లను ఆడిస్తూ మార్గశిర గురువారం లక్ష్మీ పూజ చేయడం చూసి మట్టిలో లక్ష్మీదేవిని చేసుకుంది. ఆమె ఎదురుగా జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పెట్టి పూజ చేసి ఆ బొమ్మకు తన తల్లి పెట్టిన ఆ ఆడుకోవడానికి ఇచ్చిన బెల్లాన్ని ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకుంటుంది ఆ చిన్న సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు పెళ్ళవుతుంది. ఆడుకోవడానికి చేసుకున్న ఆ లక్ష్మీదేవి బొమ్మను కూడా అత్తారింటికి తనతో పాటు తీసుకెళ్లిపోతుంది ఆ సుశీల. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు మహా దరిద్రులవుతారు. అత్తింటి వారు మహా లక్ష్మీ సంపదతో నిండి ఉంటారు. కానీ అత్తవారింట మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉంటుంది సుశీల. వారు కూడా తృప్తి పడతారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడుతుంది. సుశీల తల్లి తన కొడుకుని పిలిచి, కుమారా, మీ అక్క ఇంటి వద్దకు వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని చెప్పి పంపుతుంది. సుశీల ఇంటికి వెళ్ళి వారి దరిద్రాన్ని గురించి చెబుతాడు వాళ్ళ సోదరుడు. ఆ విషయం తెలుసుకున్న సుశీల చాలా బాధపడి ఒక వెదురు బొంగు తెచ్చి దాన్ని తీసుకొచ్చి దానిలో లోపల భాగాన్ని తొలిపించి వరహాలు పోసి అతనికి ఇచ్చి పంపించింది. ఆ చిన్నవాడు దారిలో వెళుతూ అక్కడ కర్రను వదిలి వెళ్ళిపోతాడు. దాన్ని బాటసారులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి ఏం తెచ్చావు కుమారా అని అడుగుతుంది. జరిగిన విషయం వాళ్ళ అమ్మకు చెప్తాడు. అయ్యో, మనకు దేవుడు దరిద్రాన్ని ఇంకా ఇచ్చాడా అని బాధపడుతుంది. మరి కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని అడిగిన పరిస్థితి తెలుసుకుని వారిలో ఎటువంటి మార్పు రాలేదని బాధపడుతుంది. తర్వాత మళ్ళీ చెప్పుల జతను తెప్పించి వాటిలో వరహాలు పెట్టి కుట్టించి వాటిని గుడ్డలో చుట్టి తమ్మునికి ఇచ్చి పంపిస్తుంది. తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పి పంపిస్తుంది. మరీ మార్గ మధ్యలోకి వెళ్ళగానే నీళ్ల కోసం ఆగి నీళ్లు దాగి వద్దామని ఆ చెప్పుల జతను అక్కడ పెట్టి మూటను వెళతాడు సుశీల సోదరుడు. తర్వాత తిరిగి వచ్చేటప్పటికి బాటసారులు వాటిని తీసుకువెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం తండ్రికి చెప్తాడు. తల్లి జరిగిన దానికి మళ్ళీ బాధపడి దేవుడు మన ఈ విధంగా పరీక్షిస్తున్నాడా అని బాధపడుతుంది. మరలా కొన్నాళ్లకు సుశీల తల్లి తన కొడుకు చెప్పి పంపిస్తుంది. అక్క పరిస్థితి గురించి మళ్ళీ వివరిస్తాడు తమ్ముడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి దాని లోపల భాగాన్ని ఒలిపించి దానిలో రత్నాలు పోసి అమ్మకు ఇవ్వమని గట్టిగా చెప్పి పంపిస్తుంది. సాయంకాలం కావటంతో ఆ సాయం సంధ్య సమయంలో చెరువు వద్దకు వచ్చి సాయం సంధ్య వందనం చేసుకుని వెళ్దామని అక్కడ పెట్టి వెళ్తాడు. దారిని పోతూ ఉన్న బాటసారి పండు బాగుందని చెప్పి సంకన పెట్టుకు తీసుకువెళ్ళిపోతాడు. కుర్రవాడు పండు కోసం అంతా వెతుకుతాడు. అది దొరకదు. సరే, ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు. అక్క ఏమిచ్చింది కుమారా అని తల్లి అడుగుతుంది. అప్పుడు జరిగిన విషయాన్ని వివరంగా చెప్తాడు. కొన్నాళ్లకు ఇక చేసేదేమీ లేక సుశీల తల్లి పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి ఆమెొక్కటే తన కూతురు సుశీల ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళుతుంది. తల్లిని చూసి చింతించింది. తల్లి దుస్థితిని చూసి చాలా బాధపడుతుంది. జరిగిన విషయాన్ని తల్లిని అడిగి తెలుసుకుంటుంది. మార్గశిర లక్ష్మీ నోము చేసుకుని ఐశ్వర్యం పొందు తల్లి అని అమ్మకు
ఆ రోజు మార్గశిర గురువారం కావటంతో నోట్లో ఏమీ వేసుకోకమ్మా, మనం పూజ చేసుకుందాం, దరిద్రమంతా వెళ్ళిపోతుందని చెప్తుంది. దానికి కూతురు, సరే నేనేమన్నా చిన్నపిల్లల కానగా నాకు ఇంత నొక్కి నొక్కి చెప్పాల్సిన పనేముంది అని అంటుంది తల్లి. అని చెప్పి క్రమంలో పిల్లలు పెట్టే అన్నంలో ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది తల్లి. కూతురు వచ్చి, అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అని అంటుంది. తను చేసింది చెప్తుంది తల్లి. ఆ వారం సుశీల మాత్రమే పూజ చేసుకుంటుంది. రెండవ వారం సుశీల పిల్లలకు తలకు నూనె రాస్తూ తను కూడా ఆ చేతిని తలపైన అనుకుంటుంది. మళ్ళీ ఆ రోజు కూడా కూతురు వచ్చి, అమ్మా పూజకి సిద్ధమయ్యావా అని అడుగుతుంది. ఈసారి కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదని చెప్తుంది వాళ్ళమ్మ. తర్వాత సుశీల, అమ్మా ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. పిల్లలకు తల దివుతూ ఆ దువ్వెనను తలలో పెట్టుకుంటుంది. మూడో వారం. ఈ వారం కూడా కూతురు మాత్రమే చేసుకుంటుంది. నాలుగో వారం అయినా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి పనిలోకి దిగుతుంది. ఒక గదిలో పెట్టి అమ్మను జాగ్రత్తగా ఉంచుతుంది. పని అంతా అయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ స్నానం చేసిరా, పూజ చేసుకుందాం అంటుంది. పిల్లలు అరటిపండు తింటూ అక్కడ వేస్తే, ఆ సగం అరటిపండును పాడేయటం ఎందుకని నేను నోట్లో వేసుకున్నాను తల్లి అంటుంది. ఏంటమ్మా నీకు చెప్పాను కదా అని మళ్ళీ బాధపడుతుంది. సరే ఇక చేసేదేమీ లేక ఆ వారం కూడా వ్రతం చేసుకోవడానికి అమ్మకు ఆటంకమైందని మనసులో బాధపడుతుంది. ఇక ఇలా అయితే కుదరదని 5వ వారం కూతురు ఆఖరి లక్ష్మి వారం అవటం వలన ఇక లాభం లేదని, ఇలా అయితే కుదరదని తల్లిని తన కొంగు కట్టేసుకుని వ్రతం చేయించి కుడుములు పూర్ణం తల్లికి నైవేద్యంగా పెట్టిస్తుంది వాళ్ళ అమ్మ చేత. కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు సుశీల లక్ష్మీదేవిని ఇలా అడుగుతుంది, ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని, ఎందుకు వెళుతున్నావు అని అడుగుతుంది. నువ్వు చిన్నతనంలో బొమ్మలతో ఆడుకుంటుండగా నిన్ను చీపుతో కొట్టింది మీ అమ్మ, అందుకే వెళ్ళిపోతున్నాను అంటుంది మహాలక్ష్మీదేవి. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని నేను బతిలాడుతున్నానని అడుగుతుంది సుశీల. మళ్ళీ తన తల్లిని చేత వ్రతం చేయించమని చెప్తుంది మహాలక్ష్మీదేవి. అలాగే అని మొదటి వారం పులగం, రెండో అట్టు తెమ్మన, మూడో వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం గారెలు. ఈ విధంగా పుష్యమాసంలో పూర్ణం కుడుములు పుష్యమాసంలో వచ్చే వారం 5వ వారం కావడంతో పూర్ణము కుడుములు వడ్డించి నోము చేయించి అమ్మని తృప్తిపరుస్తుంది. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మ, నాన్న, పిల్లలు అందరూ సంతోషంగా ఐశ్వర్యాలతో నిండి అప్పటి నుంచి సకల సంపదలు కలిగి అత్యంత సంపదతో విష్ణులోకానికి వెళ్ళిపోతారు. భక్తి తప్పినను ఫలం తప్పరాదు అని చెప్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం చేసే పూజను మార్గశిర లక్ష్మీవార పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోవటం సర్వశ్రేష్టమైనది అని పరాశర మహర్షి నారదునికి తెలియపరుస్తాడు. మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు చేసుకోవడం వలన రుణ సమస్యలు తొలగి ఆయుష్ సంపద కలుగుతాయని చెప్తాడు. మిగతా లక్ష్మీ పూజల వలె ఇది కూడా ఉన్న అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి. ప్రత్యేకించి నూనె రాసుకోవడం, తల దువ్వుకోవటం చేసుకోకూడదు. లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి పూజ సిద్ధం చేసుకోవాలి. అష్టోత్తరాలు, షోడశ ఉపచార పూజలు చేయాలి. ఈ నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షంతలు నెత్తిన ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేస్తారు. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం లక్ష్మీ పూజకు ఆఖరి గురువారం అవుతుంది. ఈ వీడియోలో మొదటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఉల్లిపాయ.